ఉదయకాల ప్రార్థన. జీవాధిపతి, జీవము కలిగిన నా తండ్రి, మీకే స్తుతులు తండ్రి, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. గడిచిపోయినటువంటి రాత్రి కాలమంతను కూడా మా అందరినీ కాపాడి రక్షించి మీ కృపా కనికరము చేత మమ్మల్ని ప్రేమించి ఈ ఉదయకాలమున తండ్రి సజీవ లెక్కల్లో నిలవబెట్టుకున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు నాయన. అనేక మంది ఈ రోజును చూసి ఆనందించాలి అని అనుకున్నారు, కానీ అయ్యా కేవలం మీరు మా ఎడల చూపించిన కృప మమ్మల్ని ఈరోజు సజీవులుగా ఉంచింది అని గ్రహించి అయ్యా మీ కొరకు జీవించే హృదయం మా అందరికీ ఈరోజు దయచేయండి తండ్రి. ఎస్ లార్డ్. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును అని సామెతల గ్రంథం 14వ అధ్యాయం 26వ వచనం ద్వారా అయ్యా మాకు ఈ ఉదయాన సెలవిస్తున్నారు. అవునయ్యా, మీ యందు భయభక్తులు కలిగి ఉంటే మేము ఈ లోకంలో ధైర్యముగా జీవించగలం నాయన. ఎటువంటి సమస్య, ఎటువంటి ఇబ్బంది, ఎటువంటి ప్రతికూల పరిస్థితులు వచ్చినా భయపడకుండా ధైర్యముగా ముందుకు సాగగలం నాయన. అయ్యా, మేమందరము కూడా ఈరోజు మీ యందు భయభక్తులు కలిగి మాకొస్తున్న ప్రతి సమస్యను ధైర్యముగా ఎదుర్కొంటూ ప్రతి విషయంలో సఫలతను చూస్తూ మేమే ఉన్నతముగా ఉండడానికి కృప చూపించమని, అయ్యా ఎవరు కూడా తప్పిపోకుండా, ఈ లోకములో కలిసిపోకుండా, పాపముకు ఆకర్షింపబడకుండా భయముతో భక్తితో జీవించే కృపా సహాయము ప్రతి ఒక్క బిడ్డకు మీరే దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. ఈ ఉదయకాలాన్నే లేవగానే ఈ యొక్క ప్రార్థనతో వారి రోజును ప్రారంభిస్తూ ఉన్న ప్రతి ఒక్కరిని బట్టి అడుగుతున్నాం. పేరు పేరున అయ్యా వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి. శక్తితోనూ బలముతోనూ జ్ఞానముతోనూ వారిని నింపండి. మీ యొక్క ఆత్మ నడిపింపును ఈరోజు ప్రతి బిడ్డకు దయచేయండి తండ్రి. అయినా ఈ లోకములో తండ్రి వారు ఎక్కడ మోసపోకుండా, ఎవరి చేతిలో తండ్రి వారు దగా చేయబడకుండా ఈ యొక్క వాక్య జ్ఞానం వారికి దయచేయండి. అపవాది అనేకమైన ఆకర్షణలను వారి వైపు చూపిస్తూ ఉండగా మీ వాక్యాన్ని ఎత్తి పట్టుకొని నడవడానికి కృప దయచేయండి తండ్రి. అయ్యా, ఈ రోజున మా సాక్ష్యాన్ని మేము కాపాడుకుంటూ ఎటువంటి అయా ఈ లోక సంబంధమైన వాటి వైపు తిరగకుండా మాటల ద్వారా, చేతల ద్వారా, క్రియల ద్వారా మీ నామాన్ని ఘనపరచడానికి సహాయము దయచేయండి ప్రభువా. చేస్తున్న పనులను ఆశీర్వదించండి. ప్రతి పనిలోనూ నూరంతల ప్రతిఫలము ప్రతి బిడ్డకు దయచేయండి తండ్రి. ప్రయత్నాలలో మీరు తోడై ఉండండి ప్రభువా. ఆగిపోతున్నాయి అనుకున్న పనులు అయ్యా మీ కృపను బట్టి ఈరోజు మరలా పునరుద్ధరించబడుటకు సహాయము దయచేయండి. ఈరోజే క్రొత్తగా నూతనంగా పనులు ప్రారంభిస్తున్న ప్రతి బిడ్డను కూడా ఆశీర్వదించండి ప్రభువా. అదే రీతిన చేస్తున్న ప్రయాణాలను కూడా మీకు అప్పగిస్తున్నాం అయ్యా. మా మార్గాలను మీకు అప్పగిస్తున్నాం తండ్రి. ఏ బిడ్డకు ఏ ప్రమాదం, ఏ అపాయం సంభవించకుండా సహాయము దయచేయండి ప్రభువా. క్షేమకరమైన ప్రయాణాలను ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి తండ్రి. అయా, ఈ రోజున ఎగ్జామ్స్ అని, ఇంటర్వ్యూస్ అని వెళుతున్నారు అయా, రాయబోతున్నారు అయా, వారందరికీ మీరు తోడై ఉండండి అయా. జ్ఞానమును, జ్ఞాపక శక్తిని వారికి అనుగ్రహించండి. బిడ్డలన్నిటిల్లో క్వాలిఫై అవ్వడానికి కృప చూపించండి తండ్రి. ఆయన హాస్పిటల్స్కి వెళ్తున్నారు, రిపోర్ట్స్, చెకప్స్, డెలివరీస్, ఆపరేషన్స్ అన్నీ మీకు అప్పగిస్తున్నాం తండ్రి. ఎవ్వరికి ఏ సమస్య రాకుండా కృప చూపించండి అయ్యా. ప్రతి రిపోర్ట్ వారికి అనుకూలంగా మార్చండి తండ్రి. నాయనా, ఈ రోజున ఏ బిడ్డ కూడా ఆకలితో అలమటించకుండా, అనారోగ్య సమస్యల చేత ఇబ్బందులు ఎదుర్కొనకుండా, ఆర్థిక పరమైన సమస్యలు ఏవి వారి దగ్గరికి రాకుండా ప్రతి బిడ్డకు సమృద్ధినిచ్చి నడిపించండి తండ్రి.
ఆయన గృహాలలో ఒంటరిగా ఉంటున్నారు. ఏ దుష్టుడు కన్ను వారిపైన పడకుండా సహాయము దయచేయండి నాయన. అయ్యా, ప్రాముఖ్యంగా మీరిచ్చిన ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకునే కృప దయచేయండి. వ్యర్థంగా మా సమయాన్ని మేము వినియోగించకుండా సహాయము దయచేయమని, మీ కృపను బట్టి, మీ దయను బట్టి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేస్తూ ఉన్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబమును దీవించమని, ఆశీర్వదించమని, కొందరికైనా మీ యొక్క నామాన్ని ప్రకటించి రాజ్యవ్యాప్తిలో పాలిభాగస్తులయ్యే ధన్యతను గ్రహించమని, యేసుక్రీస్తు వారి కృపగలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.